దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి గడిచిన దినము నుంచి నేటి దినం వరకు దేవుని యొక్క సజీవ లెక్కలో మనల్ని అందరినీ ఉంచి ప్రతి దినము దేవుని యొక్క వాక్యం ద్వారా మనలను ఇంకను దేవుని యొక్క హృదయానికి దగ్గర చేస్తున్న విధానం బట్టి మనం ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క సమయమందు ప్రార్థించుకుని వాక్య పరిచర్లకు వెళ్తాం. పరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, మహోన్నతుడ, నీకు కృపను బట్టి మరొకసారి వందనాలు. ఈ దినమందు ప్రభు నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ యొక్క వాక్యము ఉన్న ప్రతి సారాంశాన్ని మేము గ్రహించుకోవడానికి సహాయం చేస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి యొక్క సమయమందు ఒక పల్లవి పాట మనం పాడుకుందాం. జుంటితే నీ దారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితే నీ దారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. చాలా చక్కటి పాట. జుంటి తెన్ని దారుల కన్నా యేసయ్య నామమే మధురం. అవునండి, ఈ యొక్క దినాల్లో దేవుని యొక్క వాక్యము విననంటి వారికి చాలా మధురముగా ఉంటుంది. అయితే చిన్ననాటి నుంచి విన్న వారికి ఆ యొక్క వాక్యం ఎలా ఉంటుందంటే వెర్రిగా కనపడుతూ ఉన్నది. దేవుని యొక్క వాక్యం విత్తుచూ ఉన్నారు కానీ, దేవుని యొక్క వాక్యం వింటున్నారు కానీ మార్పు అనేది వారిలో ఉండటం లేదు. మరి ఈ నేటి కాలంలో చాలా మంది హైందవ సహోదరులు మరి దేవుని యొక్క వాక్యం వింటున్నారు, దాని ప్రకారముగా వారు జీవిస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవ మార్గంలో పుట్టిన వారు మాత్రమో దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉండటం లేదు. ఒక సహోదరి అంటున్న మాట, దేవుని యొక్క మందిరానికి వారు వెళ్తూ ఉన్నారు కానీ దేవుని యొక్క అడుగు జాడలో వారు ఉండటం లేదు. అందుకని నేను ఆ యొక్క సంఘానికి నేను వెళ్ళపోతూ ఉన్నానని వారు తెలియజేస్తూ ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను, మనం వెలిచి ఉన్నది సంఘస్థుల కొరకు లేకపోతే సావుకుల కొరకు మనం వెళ్ళటం లేదు, దేవుని కొరకు మనం వెళ్తూ ఉన్నాం. దేవుని యొక్క దినమందు దేవుణ్ణి ఆరాధన చేసుకుంటూ, హృదయపూర్వకంగా ఆరాధన చేసుకుంటూ నీ యొక్క హస్తంలో ఉన్న గ్రంథాన్ని ధ్యానం చేస్తే ఆ దేవుడు నీ యొక్క గ్రంథం ద్వారా నీతో మాట్లాడతాడు. ఏమండి, కనుక జ్ఞాపకం చేసుకోవాలి, దేవునికి మనము ఎంతగా దగ్గరగా ఉంటే అంత మంచిది, దూరంగా ఉండకూడదు. మనుషుల కొరకు మనము దేవుని యొక్క మందిరానికి వెళ్ళటం లేదు, దేవుని కొరకు మనము మందిరానికి వెళ్తూ ఉన్నాం. అయితే ప్రియ బిడ్డలారా, ఇక్కడ హోషేయ గ్రంథాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తున్నట్లయితే మరి ఈ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ యొక్క గ్రంథము మరి ప్రేమకి సాదృశ్యముగా ఉన్నది. ఈ యొక్క హోషేయ గ్రంథము, ఈ యొక్క హోషేయ అనే వ్యక్తి వ్యభిచారిని పెండ్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈరోజు ధ్యానం చేయబోతున్న వాక్యము 10వ అధ్యాయము 12వ వాక్య భాగం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయు కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడను దున్నని బీడు భూమి దున్నడి. ఇది వరకు మనము ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తాం వేరొక ప్రసంగంలో. ఏమండి, ఇది బీడు భూమి గురించి మాట్లాడుతూ ఉన్నది. అలాగనే ప్రేమ లేని వారి గురించి మాట్లాడుతున్నది. ప్రేమ అనగా దేవుని యొక్క వాక్యంలో ప్రేమ కలిగిన వారి గురించి, అలాగనే ప్రేమ లేని వారి కొరకు ఈ యొక్క వాక్యం మాట్లాడుతున్నది. ఎవరికైతే దేవుని యొక్క ప్రేమ ఉన్నదో ఆ ప్రేమను ప్రేమ లేని అనగా ఆ బీడు భూమి, ప్రేమ లేని వారిని దేవుడు దేనితో కొలిచి ఉన్నాడంటే బీడు భూమి. అంటే ఆ హృదయము బీడు భూమి. ఆ బీడు భూమిలో ఒక మొక్క ఉండదు, ఏమండి, ఏది ఉండదు.
ఆ యొక్క భూమిలో ఏం చేయాలి? నీరు పోయాలి, ఆ యొక్క భూమిని దున్నాలి, సేద్యపరచాలి, విత్తనం వేయాలి. విత్తనం వేసిన తర్వాత మరి నీరు కట్టాలి, దానికి సంబంధించిన మరి ఎరువులు వేయాలి. ఇలాగనే చేసినట్లయితే అది ఫలించి వృద్ధి పొందుతారు. ఈ నేటి కాలంలో ఎవరైతే దేవుడి యొక్క వాక్యము పట్ల శ్రద్ధ కలిగి లేరో, లేదంటే వారి యొక్క మార్గంలో వారు నడుస్తూ దుర్మార్గముగా ఉన్నారో, వారిని దేవుని యొక్క వాక్యం అనే విత్తనం వేసి వారిని దేవునిలో నడిపించాలి. మనం ఎంతమందిని నడిపిస్తూ ఉన్నాం ప్రియదింపులారా? మనం నడవడమే చాలా గగనముగా ఉన్నది ఈ యొక్క నేటి దినాల్లో కదండి. ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు వెంటనే త్రుటిల్లిపోతూ ఉన్నాం, వెంటనే మనుషులను మనము ఆశ్రయిస్తూ ఉన్నాం. అలాగున కాక మనము దేవుణ్ణి ఆశ్రయించాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తున్నది. మనకి తెలిసినా కూడా ఎక్కువగా మనుషుల్నే మనం ఆశ్రయిస్తూ ఉన్నాం. కానీ ఈ యొక్క వాక్యం ఏం తెలియజేస్తున్నదంటే, ప్రియదేవుని బిడ్డలారా, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ అనే కోత మీరు కోయుడి. వారి యొక్క హృదయంలో నీతి అనే విత్తనం వేసి ఉన్నారంటే, నీతి అంటే దేవుని యొక్క వాక్యములే నీతి. ఏమండి, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము నీతి కలిగినది. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము వ్యభిచారించమనలేదు. ఈ పరిశుద్ధ గ్రంథము అబద్ధమాడమనలేదు. ఈ పరిశుద్ధ గ్రంథము ఏమండి తప్పు చేయమనలేదు. ఈ గ్రంథము తప్పు చేస్తుంటే ఇది ప్రతిబింబం లాగా, ఒక అద్దము లాగా మనకి కనబడుచున్నది. దేవుని స్తోత్రము కలిగినగా ఈ రోజున దేవుని యొక్క వాక్యము యొక్క గ్రంథాన్ని చదువుతున్నారు. ఎన్నో సార్లు, 10 సార్లు, 12 సార్లు, 15 సార్లు చదువుతున్నా కూడా ఈ గ్రంథంలో ఉన్న మాటలు గైకొనలేని దుర్మార్గులు చాలా మంది ఉన్నారు మన యొక్క మధ్యన. ఏమండి, దేవుని యొక్క పనిలో ఉంటూ, దేవుని యొక్క సంఘంలో ఉంటూ, విశ్వాసులుగా ఉంటూ, దేవుని యొక్క వాక్యము పట్ల వారు శ్రద్ధ కలిగి ఉన్నట్లు అనీతిమంతులుగా ఉంటూ ఉన్నారు. కనుక ప్రియమిత్రులారా, మనకి సమయం ఉన్నప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే ప్రేమయును కోత మీరు కోయడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము. ఇప్పటి వరకు మన యొక్క జీవితము వేరొక విధంగా ఉన్నదేమో. అయితే దేవుడు అంటున్నాడు, ఇదే సమయము, మీరు ఆలస్యము చేయక, నిర్లక్ష్యము చేయక దేవుని మీద మీరు ఆనుకురుడని మరలా ఈ యొక్క హోషేయ గ్రంథం ద్వారా మనందరితోటి సూటిగా తేటగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే సమయం అండి. ప్రేమని, ఒక నీతి అని ఒక వాక్కు విత్తనము మరొక వ్యక్తిలో పెట్టి, అనగా వారి యొక్క హృదయముతోటి మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యము ద్వారా వారిని దేవునికి అనుసంధానముగా మనం చేసేవారుగా ఉండాలి. ఏమండి, ఇవన్నీ ఈ యొక్క విత్తనాలు అనగా దేవుని యొక్క ప్రేమను మనం ఇతరుల యొక్క హృదయంలో మనం పెట్టాం. అప్పుడు వారు వెలిగించబడతారు, వారు స్వేచ్ఛపరచబడతారు, అనగా అభివృద్ధి పడతారు, నీతి మార్గంలో ఉంటారు. అనేకులను వారు కూడా వెలిగించడానికి అవకాశం ఉంటది. అప్పుడు ప్రేమ అనే ఒక కోత మనము కోయగలము. దేవుడు అడుగుతాడు, నీ మంద ఎక్కడున్నది? అనగా నీవు ఎంతమందిని మార్చావు? ఈరోజు చాలా మంది ఏమండి బాప్తిసము తీసుకుంటే మారిపోయినట్లు కాదు. బాప్తిసము తీసుకున్న తర్వాత ఏమండి మనము నీతి మార్గంలో చక్కగా నడవాలి. దేవుని యొక్క వాక్యము ప్రకటన చేయాలి, దేవుని యొక్క వాక్యంలో ఉండాలి, దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి. ఏమండి అలాగ ఉన్నట్లయితే మనము నీతి అనే పంట మనం కోయగలము, ప్రేమ అనే పంట కోయగలము. ఏమండి దేవునికి రాజ్యాన్ని వశపరుచుకోగలము మనము. అయితే ప్రియమిత్రులారా, ఈ యొక్క నేటి కాలంలో చాలా మంది బాప్తిసములు పెండ్లి కొరకు తీసుకుంటున్నారు. ఆ పెండ్లి కొరకు తీసుకున్న బాప్తిసములు ఎన్నడనో చెల్లవు. నీకు పెద్ద పెద్ద సర్టిఫికెట్ ఉన్నా కూడా, ఇదిగో ఫలానా ఆ రెవరెండ్ బిషప్ గారు లేకపోతే పోపు గారు నీకు ఆ బాప్తిసం ఇచ్చిన ఆ పెండ్లి బాప్తిసము అది చెల్లదు. అంత సర్టిఫికెట్ ఉన్నా కూడా, ప్రభువా ఇదిగో నాకు సర్టిఫికెట్ ఉన్నదని దేవునికి చూపించినా కూడా నీవెవడో నాకు తెలియదని పంపించాను. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. బాప్తిసం విషయంలో కూడా విశ్వాసపూరితముగా బాప్తిసాన్ని మనము అనుభవించాలి. కనుక ఆయన
ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడూ దున్నని బీడి భూమి మీరు దున్నడి. ఏమండి, ఇతర సంఘాల్లో ఉన్న వారిని లాక్కోవడము కాదు, కానీ ఏమండి వారు ఫలిస్తున్నారు ఆ యొక్క సంఘంలో, వారిని ఈ యొక్క సంఘంలోనికి లాక్కోవడం కాదు. చాలా సంఘ కాఫర్లు ఏం చేస్తున్నారంటే మరి ఆ యొక్క సంఘ విశ్వాసులను ఈ యొక్క సంఘానికి లాక్కోవడానికి, ఈ యొక్క సంఘానికి రప్పించడానికి వారు విశ్వ ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు. దేవుడు అన్నాడు 24వ మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో, మీ మధ్యకు ఎవరి తోడీళ్ళు వస్తారు, గొరుగు చర్మం కప్పుకుని తోడీళ్ళు వస్తారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు వాక్యంలో ఉన్నారా? ఏమండి, ప్రభు దినమందు వారు ఆరాధన చేస్తూ ఉన్నారా? ప్రభు చెప్పినట్లుగా వారు నడుస్తున్నారా అన్నది ఈ యొక్క గ్రంథం ద్వారా మాత్రమే మనము ధ్యానం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభువు ఒక మాదిరిని చూపించి ఉన్నాడు. ప్రభువు దేవుడిచ్చిన సమయము ప్రకారంగా ఆయన ఆరాధన చేశాడు. ఏమండి, మార్కు సువార్తలు, మత్తయి సువార్తలు, లూకా సువార్తలు, ఈ యొక్క సువార్తలో దేవుడు ఏ రీతిగా ఉన్నాడో మనకి తేట తెల్లగా ఈ యొక్క వాక్యములు కనపరుస్తూ ఉన్నాయి. అయితే గ్రుడ్డివారిగా ఈ యొక్క మనుషులు పెట్టినట్లుగా, మనుషులు సృజించినట్లుగా మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. చాలా మంది గుణాలకు వెళ్తున్నారు. ఏమండి, ఆ యొక్క పట్టణాలకు వెళ్తున్నారు, గుండ్లు కొట్టించుకుంటూ ఉన్నారు. ఏమండి, దేవుడు చెప్పాడా విగ్రహారాధన చేయమని? నిర్గమకాండము 20వ అధ్యాయము 1, 2 వచనాలు విగ్రహారాధన నాకు హేయముగా కనబడుతున్నదని ఆయన తెలియజేస్తున్నాడు. భూమి కిందైనను భూమి పైనను దేనిని మీరు ఆరాధించకూడదు, నమస్కరించడం, సాగిలపడి నమస్కరించకూడదని దేవుడు చెప్తూ ఉంటే మనము లోకపరముగా రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం రీతిగా లోక మర్యాద చొప్పున మనం నడుస్తూ ఉన్నాం. ఏమండి, దేవుని మర్యాద చొప్పున నడవటం లేదు, దేవుడు విధించిన రీతిగా మనం నడవటం లేదు. సమస్తము ఆజ్ఞలన్నీ ఆ శిలువలో కొట్టివేయబడ్డాయి అని చెప్తూ ఉన్నారు. ఆ యొక్క ఆజ్ఞలన్నీ కొట్టివేయబడితే ఈరోజు ఈ దేశము, ఈ భూమి మీద జనులు క్రమముగా నడవరండి. వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు నడుస్తారు. ఎందుకంటే ఏ ఆజ్ఞలు లేకపోయినట్లయితే ఇష్టం వచ్చినట్లుగా నడుస్తూ ఉంటారు. కనుక ప్రియమిత్రులారా, నీతి అనే విత్తనాన్ని ప్రతి హృదయంలో మనము మొలిపించబడాలి. ఏమండి, ఆ రీతిగా ఉండాలని ప్రభుపేట నేను బ్రతుమాలుచున్నాను. అలాగనే గలతీలో కూడా చక్కటి మాట ఉన్నది. 6వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు చదువుకుందాం. సత్యవాక్యము చెప్పుడు వలనను దేవుని సత్యవాక్యం చెప్పుడు వలన దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. ఏమండి, అలాగనే ఇక్కడ ఇంకా మనము చదువుకున్నట్లయితే గలతీలు 6వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడను, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలైనగా తన శరీరెచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మరి ఇక్కడ 2వ మాట నాకు చాలా ఇష్టం. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోయును. మనమందరం నిత్య జీవము పోవాలని ఎదురు చూస్తూ ఉన్నాం. ఏమండి, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నాల్లో మనము అలసిపోకూడదు, తొలసిపోకూడదు, నిలబడిపోకూడదు, పరిగెత్తాలి. అపోస్తులైన పౌలు పరిగెత్తాడు, విశ్వాసము కొరకు పరిగెత్తాడు. ఏమండి, ఎంతమంది ఆయనను హింసించాలని లేకపోతే బంధించాలని ఆయనను చంపాలని చూసినా కూడా విశ్వాసము కొరకు, దేవుని కొరకు ఆయన పోరాటం చేశాడు, పరిగెత్తాడు. అలా ఏమండి, కంఠం మీద కత్తించినా కూడా దేవుని కొరకు దేవుని యొక్క వాక్యము విత్తాలి. ఏమండి, దేవుని యొక్క వాక్యము విత్తుచున్నప్పుడు మనం సంతోషముగా విత్తాలి. ఎంతో మంది మనలను ఆటంకపరచవచ్చు, కానీ ఆ యొక్క ఆటంకమే వారికి మరణం అవుతుంది. వారు తెలుసుకోవాలి. ఏమండి, జ్ఞాపకం చేసుకోండి. అయితే ఇక్కడ చక్కటి మాట ఉన్నది. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఎప్పుడునూ వెక్కిరించబడడు. ఎందుకంటే
ఆయనే నిజమైన దేవుడు, యథార్థవంతుడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఒకవేళ పాపం చేస్తూ చనిపోతే పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణం ఏంటి? రెండవ మరణము. ఆ రెండవ మరణము నీ మీద ఏలుబడి చేస్తుంది. రోగులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో పాపానికి వచ్చే జీతము మరణము, ఆజ్ఞాతిక్రమమే మహాపాపము. ఈ నీతి వాక్యములను మీరు వినకుండా, దేవుని యొక్క వాక్యము ఉండకుండా, దేవుని యొక్క మార్గంలో ఉండకుండా మనం తిరిగినట్లయితే ఆ పాప మార్గంలో ఉన్నట్లే. పాపానికి వచ్చే జీతము మరణము. ఒకవేళ ఆత్మ ఫలం అనేది మనం కోసినట్లయితే, ఆత్మీయముగా మనం ఉన్నట్లయితే, శరీరముగా ఎంత క్షీణించిపోయినా పర్లేదండి. ఏమండి, శరీరము రంధ్రాలు పడిపోయినా పర్లేదు, లేకపోతే ఒక కాలు ఒకరు చెయ్యో, లేకపోతే 2 చేతులు లేకపోయినా, 2 కాళ్ళు లేకపోయినా, నడవలేకపోయినా, గుడ్డి వారైనా, మూగవారైనా, చెవిటి వారైనా, ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యము విశ్వాసముగా నమ్మిన ఎడల వారు నిత్య జీవమనే పంట కోయెదరు. దేవుని స్తోత్రము కలుగుగా. ఈ సమయమందు ప్రియదేవులారా, మనం ఎటువంటి పంటను మనం కోస్తూ ఉన్నాం? ఈ నేటి వాక్యాంశం ఏమిటి? హృదయములో వాక్యము విత్తాలి. ఓ సేవకుడా, ఓ విశ్వాసి, మనము ప్రతి హృదయములో దేవుని యొక్క వాక్యం అనే విత్తనము వెయ్యాలి. అప్పుడు మనము నీతి అనే, ప్రేమ అనే పంటను మనం కోయగలము. దేవుడు అడుగుతాడు, నీ యొక్క పంట ఎక్కడున్నది? నీ యొక్క మంద ఎక్కడున్నది? నీ యొక్క రాజ్యం ఎక్కడున్నది? నీ ప్రజలు ఎక్కడున్నారు అని అడుగుతాడు. ఆ సమయం ముందు మనము ఒట్టి చేతులు చూపించున్నామంటే మనం ఎక్కడికి వెళ్తామో తెలుసా? ఆ నరక అగ్నిలోకి వెళ్ళిపోతాం, ఆరని అగ్నిలోకి వెళ్ళిపోతాం. కనుక ప్రియమిత్రులారా, మనము ప్రతి నిత్యము 24/7 మనం కష్టపడాలి. ఏమండి, ఈ లోకానికి మనం ఎలా వచ్చాం? ఏమండి, ఎందుకని వచ్చాం? సమస్తం మనం గ్రహించుకోవాలి. గ్రహించుకుని దేవుని యొక్క సేవ చేసినట్లయితే దేవుడు బహుగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. మరి యొక్క సమయమందు మరి గడిచిన రోజున సహోదరుడు అనిల్ గారి కొరకు మనము ప్రార్థించి ఉన్నాము. మరి దేవుని యొక్క చిత్తం ఏమిటో మనకు తెలియదు కాబట్టి దేవుడు అతనిని పిలుచుకుని ఉన్నారు. నిన్నటి దినమందు వారు ప్రభునందు నిద్రించి ఉన్నారు. వారి యొక్క కుటుంబం కొరకు మనం ప్రార్థించాలి. ఒక్కొక్క కొడుకండి, కేవలము 17 నుంచి 18 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. మరి యవనస్తుడు, ఎటువంటి చెడు తిరుగులు లేవు, కానీ మరి ఆ యొక్క బీపీ ఉండటం ద్వారా ఆ యొక్క బ్రెయిన్ కి స్ట్రోక్ అయి ఉన్నది. మరి కోమాలకు వెళ్ళిపోయి ఉన్నారు. మరి నిన్నటి దినమందు వారు ప్రభునందు నిద్రించి ఉన్నారు. వారి కొరకు, వారి కుటుంబం కొరకు మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఇంతవరకు నాయన మా యొక్క వాక్యంలో మీరు తోడుగా ఉండి మాతో ఎంతగానో సూటిగా తేటగా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. నైనా మరి ఈ యొక్క వాక్యం వింటున్న సహోదరులను కూడా మీరు దీవించండి. ఈ వాక్యములను ఇతరులకు చేరవేస్తున్న వారు కూడా మీరు దీవించిన ప్రభువా. ప్రత్యేకంగా నైనా సహోదరుడు అనిల్ గారి కొరకు మనం ఎంతగానో మేము ప్రార్థించి ఉన్నాం ప్రభా. నిశ్చితం ఏమిటో మాకు తెలియదు కనుక నిశ్చితానుసారంగా మీరు జరిగించమని మేము అడుగున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, బిడ్డనైనా నీ అందు నిద్రించి ఉన్నాడు ప్రభా. కుటుంబం అంతా నాయన ఎంతగానో నాయన శోకములు ఉన్నది ప్రభువా. నాయన తల్లి కూడా ప్రభువా నేను మరి చలనము లేని స్థితిలో ఉన్నదయ్యా ప్రభా. బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి మీరు నడిపించిన ప్రభా, నీకు వందనాలు. అలాగే ప్రభువా, నేను దూరదర్శనానికి వెళ్ళబోచు ఉన్న సహోదరుడు నేను మరి ప్రవీణ్ గారి బట్టి నీకు వందనాలు. నాయన చక్కటి మార్గాలను మీరు స్థిరమ చేయండి అయ్యా, నీకు స్తోత్రములు. అలాగే ప్రభువా, నాయన సహోదరి గౌరీ గారిని బట్టి నీకు వందనాలు. వారు కూడా దూరదేశానికి వెళ్ళాలని ఆశపడుతున్నారు. వారిని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభువా. నిశ్చితమైతే మరలా మేమందరం ఇలా కలిసి ప్రార్థించిన యోగ్యత భాగ్యత మాకు అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.